మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రఘురామ్ దగ్గరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. ఇంకా మనం గుడి దగ్గరికి బయలుదేరదామా అండి అని అంటూ ఉంటే ఇక రఘురామ్, లేదు జానకి, మీ అందరూ వెళ్ళండి, నేను అక్కడికి రాను అని అంటాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పద్మ అయితే, అదేంటన్నయ్య, కూతురు పెళ్లి జరుగుతుంటే నువ్వు రాకపోతే ఎలా బాగుంటుందా? ఆలోచించు, రామలక్ష్మి ఎంత బాధపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివపార్వతి కూడా, అవును బావగారు, మీరు పెళ్ళి కన్యాదానం కూడా చేయట్లేదు, కనీసం పెళ్లి దగ్గర కూడా లేకపోతే ఎలా చెప్పండి అని అంటూ ఉంటే జానకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా రఘురామ్ని, ఏంటి రఘు మాట్లాడవేంటి అని పెద్దావిడ కూడా అంటూ ఉంటే ఇక రఘురామ్, నేను అక్కడికి వచ్చి ఏం చేయాలమ్మా చెప్పండి, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న రామలక్ష్మి కళ్ళల్లో కన్నీళ్ళని చూడటానిక నేను అక్కడికి రావాలి? ఎందుకు రావాలి? నా కూతురి బాధని చూస్తూ నేను విలవిలలాడటానికి అక్కడికి రావాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా జానకి ఆద్యకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇక రఘురామ్, అవునమ్మా, రామలక్ష్మికి ఈ పెళ్ళి ఇష్టం లేదు, కేవలం తను ఈ కుటుంబం కోసం, ఈ కన్న తండ్రి పరువు కోసం పెళ్లి చేసుకుంటుంది. అలాంటప్పుడు ఇష్టం లేని పెళ్లి చేస్తూ నా కూతురు బాధని నేను చూడలేను, అందుకే అక్కడికి రాలేను అని అనగానే ఇంకా అప్పుడే శివ, అది కాదన్నయ్య, నువ్వు అక్కడికి రాకపోతే వాళ్ళేమనుకుంటారు? ఇప్పటికే ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న మంచి వాళ్ళు అవటం వల్ల మన రామలక్ష్మి ఇంత చేసినా సరే పెళ్ళికి ఒప్పుకున్నారు. అలాగే ఇప్పుడు నాతో కన్యాదానం చేస్తానంటే కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు అక్కడికి రాకపోతే వాళ్ళేమనుకుంటారు? వియ్యంకుల కోసమైనా ఆలోచించన్నయ్యా అని అనగానే ఇక పద్మ, అవునన్నయ్య, వాడు చెప్తుంది నిజమే, వాళ్ళ అన్ని విషయాల్లోనూ రామలక్ష్మిని ఇంటి కోడలుగా చేసుకోవడం కోసం ప్రతిదీ కూడా కాదనట్లేదు. ఇప్పుడు నువ్వు పెళ్ళికి కూడా రాదు అంటే రేపు ఊర్లో వాళ్ళందరూ కూడా కనీసం పెళ్ళికి కూడా నువ్వు లేవని తెలిస్తే ఏమనుకుంటారు? అది కదన్నయ్య. శివరాం, సరే పదండి బయలుదేరదాం, జానకి వెళ్ళి రామలక్ష్మిని తీసుకొనిరా అని రఘురామ్ అంటాడు. ఒక్కసారిగా జానకి ఆద్య కంగారు పడుతూ ఉంటారు. ఇక జానకి కంగారుని చూసి, ఏంటి జానకి, రామలక్ష్మి ఇంట్లో లేదా? లేకపోతే తను ప్రేమించిన ఆ కోచ్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఏం మాట్లాడవేంటి అని వెనకాలనే ఒక్కసారిగా ఆద్య, పెదనాన్న, ఏమంటున్నారు మీరు? రామ గురించి మీకు అంతా తెలుసు, రామ ఇలాంటి పని చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఈ ఇంటి పరువు పోయే పని రామ ఎప్పటికీ చేయదు. రామలక్ష్మి మీ కూతురు పెదనన్న, తననే మీరు అనుమానిస్తున్నారా? రామలక్ష్మి ఇంట్లో లేనిది నిజమే, కానీ రామలక్ష్మి ఇంట్లో లేకపోవడానికి కారణం ఆ ప్రశాంత్ మంచివాడు కాదని, తన విషయంలో తప్పు చేసింది ప్రశాంత్ అని ప్రూవ్ చేయడానికి కోచ్ సార్ దగ్గర సాక్ష్యం ఉంటే తీసుకురావడానికి వెళ్ళింది. తీసుకొని తప్పకుండా ఇంటికి వస్తుంది, అప్పుడే మీకు నిజం తెలుస్తుంది పెదనన్న. అమ్మ ఆద్య, నువ్వు చెప్పింది నిజమే అయితే నిజంగానే ఆ ప్రశాంత్ రామలక్ష్మి విషయంలో తప్పు చేశాడని రామలక్ష్మి వీడియో కనుక తీసుకొస్తే ఈ పెళ్ళి నేనే ఆపేస్తాను. ప్రశాంత్ అంతు తేల్చి శౌర్యతో రామలక్ష్మి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటకి జానకి అలాగే ఆద్య చాలా సంతోషపడతారు. ఇంకా రఘురామ్ అయితే, కానీ సాక్ష్యం తీసుకురాకపోతే రామ ఈ పెళ్లి చేసుకోవాలి, ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఆ కోచ్ గురించి ఆలోచించకూడదు, తప్పకుండా పెదనాన్న అని ఆద్య అంటుంది. ఇక రామలక్ష్మి ఏమో శౌర్య చెప్పిన ప్లేస్ దగ్గరికి వస్తుంది. ఇక శౌర్య ల్యాప్టాప్ తీసుకొని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రామలక్ష్మి సార్ అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. రాగానే శౌర్య ఏమో లక్ష్మి అని అంటూ ఉంటే ఒక్కసారిగా చాలామంది రౌడీలు వచ్చి అక్కడి నుంచి శౌర్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక రామలక్ష్మి సార్ సార్ అని అరుస్తూ ఉన్నా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇక వాళ్ళు శౌర్య ముఖానికి కర్చీఫ్ కట్టేసి ఇక శౌర్యని గబగబా అక్కడే ఉన్న ఒక పెద్ద జీబ్లో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి సార్ సార్ అని అరుస్తూ ఉంటుంది. కానీ శౌర్య తనని తాను సేవ్ చేసుకోలేక ఇక వాళ్ళతో పాటు జీప్లోకి వెళ్ళిపోతాడు. ఎవర్రా మీరు అని అంటూ ఉన్న వాళ్ళు మాత్రం శౌర్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక రామలక్ష్మి ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక ఆద్య వాళ్ళేమో, ఇదేంటి రామ ఇంతసేపు అయినా రాలేదు అని చెప్పేసి రామలక్ష్మికి ఫోన్ చేస్తారు. రామలక్ష్మి ఫోన్ ఎంతసేపు రింగ్ అవుతున్నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయదు. ఇక రామలక్ష్మి, సార్ మీరు వీడియో తీసుకొస్తారు, ఆ ప్రశాంత్ గురించి నిజాన్ని నిరూపించవచ్చు అనుకున్నాను, కానీ ఇలా అయిందేంటి సార్? ఇప్పుడు
ప్రశాంత్తో నా పెళ్ళి ఎవ్వరూ ఆపలేరు, నేనేం చేయాలి అని ఏడుస్తూ ఇక రామలక్ష్మి సైకిల్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ప్రశాంత్కేమో ఫోన్ వస్తుంది. అన్న, మీరు చెప్పినట్టే చేశాము, వాడినిప్పుడు మా దగ్గరే ఉంచాము. సరే, నా పెళ్ళయ్యే వరకు వాడు మీ దగ్గరే ఉండాలి, సరేనా అని ప్రశాంత్ అంటాడు. ఇక ప్రమీల, ఏంట్రా, చెప్పిన పని చేసావా? చేశానమ్మా. నువ్వే కనుక ఈ ఆలోచన ఇవ్వకపోతే ఈరోజు వాడు నా నిజస్వరూపం రామలక్ష్మి ముందు బయట పెట్టేవాడు. అప్పుడు ఇంట్లో అందరికీ తెలిసిపోయేది. అవునరా, అందుకే ఈ పెళ్ళయ్యే వరకు ఆ శౌర్యగాన్ని అలాగే కిడ్నాప్ చేయించి ఉంచు. తర్వాత జరగాల్సిందంతా నేను చూసుకుంటాను. సరే అమ్మా, గుడికి బయలుదేరదాం పదండి అని చెప్పేసి ఇక అందరూ కూడా గుడికి బయలుదేరతారు. ఇక ఇంతలోకి రఘురామేమో, ఏంటి జానకి, రామలక్ష్మి ఇంకా రాలేదేంటి? అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. ఇప్పటికే వియ్యంకులు వాళ్ళు 2 సార్లు ఫోన్ చేశారు. వచ్చేస్తుందండి. రామలక్ష్మి ఎందుకు ఇంతసేపు అయినా ఫోన్ తీయట్లేదు, ఇంటికి రావట్లేదు, అక్కడ ఏం జరుగుంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి సైకిల్తో ఇంటికి వస్తుంది. ఇక ఆద్య, అదిగో రామలక్ష్మి వచ్చేసింది. రామలక్ష్మి రాగానే, రమా, ఆ వీడియో ఏది? ప్రశాంత్ తప్పు చేశాడన్న వీడియో శౌర్య సార్ నీకు ఇచ్చారా? ఏంటి రమా, మాట్లాడవేంటి, ఎందుకు అలా ఉన్నావు అని ఆద్య జానకి అడుగుతూ ఉంటే రామ ఏడుస్తూ ఉంటుంది. ఇక రఘురామ్, ఏంటమ్మా రామలక్ష్మి, వీడియో తీసుకొని రాలేదా? ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే ప్రశాంత్ మంచివాడు కాబట్టి, అందుకే నువ్వు ఏ ఆధారం తీసుకురాలేకపోయావు, అదే కదా చెప్పాలనుకుంటున్నావు? లేదు నాన్న, ఆధారం కోసమే వెళ్ళాను. ఆ ఆధారం కోచ్ సార్ దగ్గరే ఉంది. ఆ వీడియో నాకు ఇద్దామని కోచ్ సార్ వచ్చేసరికల్లా కోచ్ సార్ని అక్కడ ఎవరో కొంతమంది వచ్చి జీప్ ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయారు. అవును నాన్న, కోచ్ సార్ ఏదో ప్రమాదంలో ఉన్నారు. నాన్నగారు, ప్లీజ్ మీరే ఆయన్ని కాపాడగలరు. నాన్న, నేను చెప్పేది నిజం. రామలక్ష్మి, ఇంకా అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించు మాకు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆధారం తీసుకొస్తావని ఆద్య మీ అమ్మ నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నేను కూడా నువ్వు ఆధారం తీసుకొస్తే ఖచ్చితంగా ప్రశాంత్ తప్పు చేశాడని నిరూపిస్తే నేను నీతో శౌర్య పెళ్ళి జరిపించాలి అనుకున్నాను. కానీ ఇదంతా అబద్ధం, అక్కడేమీ లేదు, ఇదంతా ఒక కట్టు కదా అని చెప్పి రఘురామ్ అంటాడు. రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక ఆద్య, రామ ఏడవకు అని ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఆలస్యం అవుతుంది, గుడికి వెళ్దాం పదండి అని చెప్పి అందరూ కూడా గుడి దగ్గరికి బయలుదేరుతారు. ఇక ఆద్య జానకి, మీ నాన్న నీకు టైం ఇచ్చారు, కానీ నిజాన్ని మనం ప్రూవ్ చేయలేకపోయాము. ఇక మన చేతుల్లో ఏమీ లేదు రామలక్ష్మి అని చెప్పి జానకి ఏడుస్తూ ఉంటే ఆద్య, రామ, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఆ ప్రశాంతే కావాలని శౌర్య సార్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఉంటాడు, నిజం నిరూపిస్తావని. ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను అని ఆద్య బాధపడుతూ చెప్తుంది. ఇంకా ఒక పక్కన రఘురామ్ అలాగే అందరూ కూడా గుడి దగ్గరికి వస్తారు. ఇక ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ కూడా గుడి దగ్గరే ఉంటారు. పంతులు గారు రామలక్ష్మిని ప్రశాంత్ని పీటల మీద కూర్చోమని చెప్తారు. ఇక వాళ్ళిద్దరూ కూర్చోగానే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా ఇదంతా జరగడం చూసి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆద్య, నాకు తెలుసు రామ, ఈ పెళ్లి చేసుకుంటూ నువ్వు ఎంత బాధపడుతున్నావో. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం అంటే అది చాలా బాధే. ఇప్పుడు నేను సీనుబావని మర్చిపోలేక ఎంతో బాధపడుతున్నాను. నువ్వు కూడా రేపు అదే బాధ పొందాలి. నాకు చాలా బాధగా ఉంది రామలక్ష్మి. నువ్వెంతో అమాయకురాలివి. నీకు ఇంత పెద్ద శిక్ష పడటం నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా శౌర్య ఏమో, ఎవర్రా మీరు, అసలు నన్నెందుకు ఇక్కడ కట్టిపడేశారు, వదలండ్రా నన్ను, నేను వెళ్ళాలి. చూడు, నీకు ఇక్కడే ఉండడం వల్లనే మాకు డబ్బులు ఇచ్చారు. ఆ పెళ్ళి జరిగే వరకు నువ్వెక్కడికి కదలడానికి వీల్లేదు. అంటే నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ప్రశాంతా? అవును, ప్రశాంతే చెప్పాడు. పెళ్ళయ్యే వరకు నేను వదిలిపెట్టవద్దని చెప్పాడు అని అనగానే శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాడు ఇంత దుర్మార్గంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు? అలాంటి వాడితో రామలక్ష్మి జీవితాంతం సంతోషంగా ఉండలేదు. ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలి, నేను ఎలా అయినా తప్పించుకోవాలి అని చెప్పేసి ఇక శౌర్య మెల్లగా తన జోబులో ఉన్న బ్లేడ్ని తీస్తాడు. ఇంతలోకి ఆ రౌడీలు సిగరెట్ తాగడానికి బయటకి వెళ్తారు. ఇక శౌర్య ఎలాగోలాగా ఆ బ్లేడ్తో తాళ్ళని కట్ చేసుకొని ఈ వీడియో
ఎలా అయినా గుడి దగ్గరికి వెళ్ళి రఘురామ్ గారికి చూపించాలి అని చెప్పేసి వెనక దారిలోంచి శౌర్య పారిపోతాడు. ఇక రౌడీలు శౌర్య పారిపోవడం చూసుకోరు. ఇంతలోకి శౌర్య పరిగెత్తుకుంటూ ఇక గుడివైపు వస్తూ ఉంటాడు. ఇంకా గుడిలో ఏమో రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్లి జరుగుతుంది. ప్రశాంత్ని రామలక్ష్మి మెడలో తాళి కట్టమని చెప్తారు. రామలక్ష్మి ఏడుస్తూ ఇలాంటి నీచుడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు, ఈ పెళ్లి జరగకూడదు అని ఏడుస్తూ ఉంటే ఇక రఘురామ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ఈ పెళ్ళి ఆపండి అని ఒక మాట వినిపిస్తుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఈ పెళ్ళి ఆపండి, అవును ఈ పెళ్ళి జరగకూడదు అని అంటూ ఉంటే, ఎవరమ్మాయి నువ్వు, పోలీసులు తీసుకొని వచ్చావు, పెళ్ళి జరగకూడదు అంటున్నావు, అసలు ఎవరు నువ్వు అని రఘురామ్ అంటాడు. ఇక ఇన్స్పెక్టర్, చూడండి రఘురామ్ గారు, ఈ అమ్మాయి ఈ పీటల మీద కూర్చున్న ప్రశాంత్ తనని మోసం చేశాడని కంప్లైంట్ ఇచ్చింది, అందుకే తనని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ మీరు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, ఆ అమ్మాయి ఎవరో మా అబ్బాయికి తెలీదు, డబ్బు కోసం తను నాటకాలు ఆడుతుంది. లేదండి, నేను డబ్బు కోసం నాటకాలు ఆడట్లేదు, కాలేజ్ చదివేటప్పుడు ప్రశాంత్ నన్ను ప్రేమించాడని చెప్పి నన్ను మోసం చేశాడు. అలాగే ఇప్పుడు నేను కావాలంటే మేమిద్దరం ప్రేమించుకున్నప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి అని ఫోటోలు చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ ఫోటోలు చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా రఘురామ్ అయితే ప్రశాంత్ని చొక్కా పట్టుకొని కిందకి లాక్కొస్తాడు. ఇంత మోసం చేస్తావా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి మా రామ మెడలో తాళి కట్టాలనుకుంటావా నిన్ను. రఘురామ్ గారు, రామలక్ష్మి విషయంలో తప్పు చేసింది కూడా ప్రశాంతే అని శౌర్య అంటాడు. ఒక్కసారిగా శౌర్య అక్కడికి రావడంతో అందరూ షాక్ అయిపోతారు. ఇక రఘురామ్, ఏంటి నువ్వు అంటుంది, అవును సార్, వీడు రామలక్ష్మి విషయంలో కూడా తప్పు చేశాడు, కానీ నేను వీడు అన్నీ సరిదిద్దుకొని రామలక్ష్మితో సంతోషంగా ఉంటాడని వీడి తప్పుల్ని నా నెత్తిన వేసుకొని నేను భరించా. కానీ వీడింత మోసగాడని తెలిసాక కూడా వీడితో రామలక్ష్మి పెళ్ళి జరగకూడదని నేను ఈ వీడియో మీకు చూపించడానికి వచ్చాను. ఇదిగోండి, రామలక్ష్మి మీద అటాక్ చేసింది నేను కాదు, వీడు. అలాగే ఆ వీడియోని సోషల్ మీడియాలో దాన్ని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసింది కూడా వీడే, చూడండి అని చూపిస్తాడు. ఒక్కసారిగా రామలక్ష్మి, ఆద్య, జానకి చాలా సంతోషపడతారు. ఇక రఘురామ్ ఆ వీడియో చూసి ప్రశాంత్ చంప పగలగొడతాడు. ప్రమీల, తప్పైపోయింది అన్నయ్య గారు, దయచేసి నా కొడుకుని వదిలేయండి. చూడండి, కన్న కొడుకు మీద ఉన్న ప్రేమ సవతి కొడుకు మీద లేకుండా పోయిందా మీకు? ఆయన వేరే బిడ్డ తప్పు చేస్తే మీ బిడ్డ తప్పు చేశాడని అబద్ధం చెప్తారా? ఇలాంటి దుర్మార్గుడిని నా కూతురు దగ్గరకు కూడా రానివ్వను. ఇన్స్పెక్టర్, ఇతన్ని తీసుకెళ్ళి సెల్లో పెట్టండి. కోచ్ బాబు, అనవసరంగా మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం, చాలా మాటలు అన్నాము, నన్ను క్షమించండి అని చెప్పి రామాని హక్ చేసుకుంటాడు. ఇక రామాని రఘురాము ఇచ్చిన మాట ప్రకారం శౌర్యకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కమింగ్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా